లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఒక వెబ్ సిరీస్ గురించి పదే పదే వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అయితే ఈ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ మరేదో కాదు, ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరా మండి. ఈ డైరెక్టర్ తీసిన వెబ్ సిరీస్ కు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా ఉంది అంటూ తెగ పొగడేస్తున్నారు. అయితే వేశ్యాలు వ్యభిచారము నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ పై విమర్శలు కూడా లేకపోలేదు. అయితే తాజాగా ఈ సిరీస్ డైరెక్టర్ బన్సాలి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మధ్య తరగతి మహిళలంటే తనకు అసలు ఆసక్తి ఉండదంటూ చెప్పడం వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హీరమండి వెబ్ సిరీస్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్లోని లాహోర్లో ఉండే హీరమండి అనే ప్రాంతం పరిస్థితులు, అక్కడి వాతావరణ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ లో మనీష్ కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదిత్యరావు కీలక పాత్రలో మెరిశారు. ఈ సిరీస్ సంబంధించి డైరెక్టర్ బన్సాల్కి ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఆయన మిడిల్ క్లాస్ లేడీస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అలాంటి మహిళలు అంటే తనకు అసలు ఆసక్తి ఉండదని చెప్పాడు. సంజయ్ లీలా బన్సాలి మాట్లాడుతూ, వేశ్యాలు, వ్యభిచారిని, తవాప్ ఇలా ఏ పేరుతోనైనా మీరు పిలుచుకోండి, కానీ ఆ వృత్తుల్లో ఉండే మహిళలు ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాళ్ళు కళాత్మకంగా జీవించే వ్యక్తులు, పాడగలరు, ఆడగలరు, వాళ్ళు మనసులో అనుకున్న నిర్భయంగా నిర్మోహటంగా చెప్పేయగలరు. వారిలో తెలియని ఒక నిగూఢ శక్తి దాగుంటుంది. వారికి సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించడంలో ఎంతో ఆనందం ఉంటుంది. వాళ్ళు రసహృదయం కలిగిన వ్యక్తులు. వాళ్ళు ధరించే దుస్తులు, ఆభరణాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. వాటికి వాళ్ళు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారంటూ బన్సాలి వ్యాఖ్యానించారు. అలాగే మిడిల్ క్లాస్ మహిళల గురించి మాట్లాడుతూ, నాకు మాత్రం అలాంటి పాత్రలే కావాలి. నేను పాఠశాలకు వెళ్లే రోజుల్లో రేషన్ షాప్ దగ్గర వరుసలో నిలబడి రేషన్ తీసుకున్న మహిళలను చూసేవాడిని. వారికంటే కూడా నాకు ఇలాంటి మహిళలంటేనే ఎక్కువ ఆసక్తి ఉండేది. వేశ్యాలు, సెక్స్ వర్కర్లు అంటే ఎక్కువ ఆకర్షితుడు అయ్యేవాడిని. నేను జీవితంలో ఎన్నో అడ్డంకులు దాటుకొని వచ్చాను. నాకు విలాసవంతమైన భవనాలు, గదులు అవసరం లేదు.